మహాభారతం. అప్పుడు సత్యవతి సిగ్గుపడుతూ తాను పడవ నడిపే రోజులలో పరాశర మహర్షికి కృష్ణద్వైపాయనుణ్ణి కన్న వృత్తాంతం చెప్పి, అతను నా కొడుకు, గొప్ప తపస్సు చేసినవాడు, వేదాలను విభజించినవాడు, అతని ద్వారా భరతవంశాన్ని నిలబెడదాం అంది. అందుకు భీష్ముడు సమ్మతించాడు. సత్యవతి తలుచుకోగానే కృష్ణద్వైపాయనుడు అనే వ్యాసుడు వచ్చి, అమ్మా, నన్నెందుకు తలుచుకున్నావు అని అడిగాడు. సత్యవతి ఆయనకు తన ఉద్దేశం చెప్పింది. వ్యాసుడు సమ్మతించాడు. తర్వాత సత్యవతి అంబికను ఆ రాత్రి అలంకరించుకోమని, ఆమె వద్దకు వ్యాసుడు వస్తాడని, అతను బావ అవుతాడని, అతనికి సంతానం కాని వంశం నిలబెట్టమని చెప్పింది. బావ అంటే భీష్ముడే కాబోలు అని అంబిక అనుకుంది. కానీ ఆ రాత్రి ఆమె గదిలోకి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుని గడ్డము, నల్లని ఆకారము, ఎర్రని కళ్ళు చూసి అంబిక భయపడి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమె వ్యాసుణ్ణి అంతకు పూర్వం చూసి ఉండలేదు. ఆమె కళ్ళు మూసుకున్న దోషం చేత ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయినాడు. అది చూసి సత్యవతి హతాశురాలై మళ్ళా వ్యాసుణ్ణి తలుచుకుంది. ఈసారి ఆమె అంబాలికతో, ఈ రాత్రి నీ వద్దకు ఒక ముని వస్తాడు, అతని ద్వారా ఒక ఉత్తముడైన కొడుకుని కని వంశం నిలబెట్టు అన్నది. ఆ రాత్రి అంబాలిక వ్యాసుడి అవతారం చూసి కళ్ళు మూసుకోలేదు, కానీ వెలవెలాపోయింది. దాని ఫలితంగా తెల్లని శరీరంతో పాండుడు పుట్టాడు. సత్యవతికి తృప్తి కలగలేదు. ఆమె మరొకసారి అంబికను హెచ్చరిస్తూ, ఈసారైనా మునికి తగిన కొడుకును కను అన్నది. కానీ వ్యాసుడిని తలుచుకుంటే కంపరం పుట్టుకొచ్చి ఆమె ఆ రాత్రి తన దాసిని తన పడక గదిలో ఉంచింది. ఆ దాసి దానికి వ్యాసుడి వల్ల విదురుడు పుట్టాడు. ఈ విధంగా పుట్టిన ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు పెరిగి పెద్దవారవుతుంటే భీష్ముడు రాజ్యభారం వహించి దేశం సుభిక్షంగాను ప్రజలు సుఖశాంతులు కలిగి ఉండేటట్లు రాజ్యపాలన చేశాడు. భీష్ముడు వారికి క్షత్రియోచిత విద్యలు, వేదాంగాలు, నీతిశాస్త్రాలు నేర్పించాడు. వారిలో ధృతరాష్ట్రుడు అమిత బలశాలి, పాండుడు ధనుర్విద్యలో ప్రవీణుడు, విదురుడు ధర్మపరుడు. కాలక్రమాన భీష్ముడు ఆ ముగ్గురిలోనూ ఒకరికి రాజ్యాభిషేకం చేయవలసి వచ్చింది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, విదురుడు దాసీపుత్రుడు. అందుచేత వారిద్దరికీ కాక పాండుడికి భీష్ముడు రాజ్యాభిషేకం చేశాడు. కుర్రవాళ్లకు వివాహయోగ్యమైన వయసు వచ్చింది. వాళ్లకు తగిన కన్యలు ఎక్కడున్నారా అని భీష్ముడు ఆలోచించాడు. గాంధార రాజైన సుబలుడికి గాంధారి అనే కూతురుంది. ఆమె తనకు 9 కొడుకులు కలిగేటట్టుగా శివుడి వల్ల వరం పొందినట్లు తెలిసింది. భీష్ముడు కొందరు బ్రాహ్మణులను సుబలుడి దగ్గరికి పంపి గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయమని అడిగించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి కూడా అతని వంశం గొప్పది అని సుబలుడు ఒప్పుకున్నాడు. తనకు కానున్న భర్త గుడ్డివాడని తెలియగానే గాంధారి తన కళ్లకు గంతలు కట్టేసుకుని తాను కూడా గుడ్డిదానిగా ఉండిపోవడానికి నిశ్చయించింది. ఆమె అన్న శకుని ఆమెను హస్తినాపురానికి తీసుకొచ్చి పెళ్లి జరిపించాడు. తర్వాత శకుని భీష్ముడిచ్చిన సత్కారాలని పొంది గాంధారిని హస్తినాపురంలో వదిలి తాను స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక పాండురాజుకు వివాహం కావలసి ఉంది. భీష్ముడికి కుంతి అనే యాదవ కన్యని గురించి తెలియవచ్చింది. యాదవ ప్రముఖులలో ఒకడైన సూర్యుడు అనేవాడు వసుదేవుడి తండ్రి. ఆయనకు పృథ అనే కూతురుంది. సూర్యుడి మేనత్త కొడుకు కుంతిభోజుడు అనేవాడికి పిల్లలు లేకపోతే ఆయన ఈ పృథను తన కూతురుగా పెంచుకున్నాడు. కుంతిభోజుడి ఇంటికి వచ్చిపోయే వారికందరికీ పృథ అతిథి సత్కారాలు చేస్తూ ఉండేది. అలాగే ఒకసారి దుర్వాసుడు వచ్చి ఆమె చేసిన సత్కారాలకు సంతోషించి ఆమెకు ఒక మంత్రం చెప్పి, అమ్మాయి, ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసి జపించావంటే నువ్వు ఏ దేవుణ్ణి కోరితే ఆ దేవుడు వచ్చి నీకు ఒక గొప్ప కొడుకును ప్రసాదిస్తాడు అని చెప్పాడు. ముని మాట నిజమో కాదో చూద్దామని ఆ కుంతి ఒకనాడు సూర్యుడిని మనసులో పెట్టుకుని మంత్రం జపించింది. వెంటనే సూర్యుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆమె కొడుకును కోరకపోయినా ఆమె గర్భవతి కావడం తప్పలేదు. సకాలంలో ఆమెకు కవచకుండలాలు గల కొడుకు పుట్టాడు. ఏం చేయాలో తెలియక వాణ్ణి ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను ఒక తెప్పకు కట్టి నదీ ప్రవాహంలో వదిలింది. అది సూతుడికి తెలిసింది. సూతుడికి దొరికింది. సూతుడు ఆ పెట్టెలో ఉన్న చిన్న సూర్యుడి లాంటి పిల్లవాడు ఉండడం గమనించి ఆ పిల్లవాడిని తన భార్య అయిన రాధ అనే ఆమెకు ఇచ్చాడు. ఆమె కుర్రవాణ్ణి పెంచింది. అతనే కర్ణుడు. ఇది జరిగాక కుంతిభోజుడు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి పాండుడు కూడా వెళ్ళాడు. కురువంశంలో పుట్టి ఎంతో అందంగానూ వైభవోపేతంగానూ కనిపించిన పాండురాజు మెడలో కుంతి వరమాల వేసింది.
కుంతిభోజుడు ఆ ఇద్దరికి ఘనంగా పెళ్లి చేసి అంతులేని కానుకలతో హస్తినాపురానికి పంపాడు. కుంతి కోసం ఒక ప్రత్యేకమైన అంతఃపురం ఏర్పాటైంది. అందులో కుంతి పాండులు సమస్త సుఖాలు అనుభవిస్తున్నారు. పాండురాజుకి మరొక భార్యను కూడా పెళ్లి చేయాలని భీష్ముడు నిశ్చయించాడు. మద్రరాజైన శల్యుడికి ఒక చెల్లెలుంది. భీష్ముడు పెద్ద పరివారంతో శల్యుడి రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. శల్యుడు భీష్ముడికి ఎదురు వచ్చి స్వాగతం తెలిపి తీసుకుపోయి ఆయన వచ్చిన పని అడిగాడు. నీ చెల్లెలు మాద్రిని మా పాండురాజుకిచ్చి పెళ్లి చేయి అన్నాడు భీష్ముడు. అంతకంటే నాకైనా కావాల్సిందే ఉంది. అయితే కన్యాశుల్కం పుచ్చుకోవడం మా వంశాచారం. కన్యాశుల్కం ఇచ్చి మా చెల్లెల్ని తీసుకుపోయి మీ ఇంట వివాహం చేసుకోండి అన్నాడు శల్యుడు. వంశాచారాలను పాటించక తప్పదు కదా. భీష్ముడు మద్రరాజుకు బంగారము, రత్నాభరణాలు, వస్త్రవాహనాలు పుష్కలంగా ఇచ్చి మాద్రిని హస్తినాపురానికి తెచ్చి ఒక శుభముహూర్తాన పాండురాజుకి ఇచ్చి వివాహం చేశాడు. పాండురాజు తన ఇద్దరు భార్యలతోనూ సుఖంగా కాలం గడుపుతున్నాడు. భార్యలతో ఒక నెలపాటు సుఖంగా గడిపిన తర్వాత పాండురాజుకు దిగ్విజయం చేయాలి అన్న కోరిక కలిగింది. అతను చతురంగ బలాలను సమకూర్చుకొని ప్రయాణ భేరి మోగించి భీష్ముడు మొదలైన వారికి బ్రాహ్మణులకు మొక్కి మొదటగా దశారణ దేశాలను జయించాడు. తర్వాత మగధ దేశం మీద దండెత్తి మగధరాజును చంపాడు. మగధ, కాశీ, పుండ్ర మొదలైన దేశాలు జయించి అంతులేని కానుకలను కప్పాలను పుచ్చుకొని పాండురాజు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. భీష్ముడు మొదలైన పెద్దలు పాండుడికి ఎదురు వచ్చి గొప్పగా సన్మానించారు. పాండురాజు తాను వివిధ దేశాలలో కొల్లగొట్టిన సంపదను భీష్ముడికి, సత్యవతికి, విదురుడికి, తమ తల్లులకు పంచాడు. అందరూ సంతోషించారు. ఆ ధనంతోనే ధృతరాష్ట్రుడు అనేక అశ్వమేధయాగాలు చేశాడు. తర్వాత పాండురాజు తన ఇద్దరు భార్యలను వెంటపెట్టుకుని విహారం చేయడానికి హిమోత్ ప్రాంతంలోని అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ తను చాలా కాలం ఉన్నాడు. అతనికి అవసరమైన వస్తువులను ధృతరాష్ట్రుడు పంపుతూ వచ్చాడు. అక్కడ హస్తినాపురంలో భీష్ముడు విదురుడికి దేవకుడు అనే రాజు యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఒకనాడు ధృతరాష్ట్రుడి ఇంటికి వ్యాసుడు బాగా ఆకలితో వచ్చాడు. గాంధారి ఆయనకు సకలోపచారాలు చేసి సంతోషపెట్టింది. వ్యాసుడు ఆమెను వరమేదన్నా కోరుకోమన్నాడు. గాంధారి తన భర్తకు తీసిపోని కొడుకులను 100 మందిని కోరింది. తర్వాత కొంతకాలానికి గాంధారి గర్భవతి అయింది. ఆమె 2 ఏళ్ల పాటు గర్భాన్ని మోసింది. ఈలోపుగానే కుంతికి యుధిష్ఠిరుడు పుట్టినట్లు వార్త వచ్చింది. వ్యాసుడు వరమిచ్చినా కూడా తనకింకా ప్రసవం కాలేదు అని బాధపడి గాంధారి తన భర్తతో అయినా సంప్రదించకుండా తన గర్భాన్ని గట్టిగా కుట్టుకుంది. అందువల్ల ఆమెకు గర్భస్రావమైంది. 2 ఏళ్లు కష్టపడి మోసిన ఆ పిండం తాలూకు ఖండాలను ఆమె పారేద్దామనుకుంది. ధృతరాష్ట్రుడి చూడవచ్చిన వ్యాసుడికి ఈ సంగతి తెలిసింది. ఏమిటి నువ్వు చేసిన పని అని ఆయన గాంధారిని అడిగాడు. గాంధారి ఏడుస్తూ, మీరు నాకు 100 కొడుకులు కలిగేటట్టు వరమిచ్చారు. నేను 2 ఏళ్లు గర్భవతిగా ఉండి కూడా పిల్లలను కనలేకపోయాను. ఇంతలో పాండురాజు భార్య అయిన కుంతికి చక్కని కొడుకు పుట్టినట్టు తెలిసింది. ఆ విచారంతో నా పొట్టను నేనే కొట్టుకుని గర్భస్రావం చేసుకున్నాను. మీ వరం మాట ఏమో కానీ ఈ గర్భం ఇలా ముక్కల చెక్కలైంది అన్నది. నా వరం ఎన్నటికీ వ్యర్థం కాదు అంటూ వ్యాసుడు గాంధారి గర్భం నుంచి పడిన మాంసఖండాలను 100ంటిని చక్కగా చన్నీట కడిగించి ఒక్కొక్క ఖండాన్ని ఒక్కొక్క నేతి కుండలో పెట్టించసాగాడు. అప్పుడు గాంధారి ఆయనతో, ఈ 100 ఖండాలు 100 పిల్లలవుతారు కాబోలు. వాటితో పాటు ఒక ఆడపిల్ల కూడా కలిగేటట్లు అనుగ్రహించండి. దౌహిత్రుల వల్ల కూడా పుణ్యలోకాలు కలుగుతాయి అంది. ఆమె కోరిక సిద్ధించాలని వ్యాసుడు దీవించాడు. స్రావమైన గర్భాన్ని 101 ముక్క చేసి కుండలలో పెట్టించి వ్యాసుడు వెళ్ళిపోయాడు. తర్వాత 1 సంవత్సరం గడిచేసరికి ఒక కుండ నుంచి మొదటి పిల్లవాడు పుట్టాడు. వాడు పుట్టగానే అనేక దుశ్శకునాలు కనపడ్డాయి. వాటిని చూసి ధృతరాష్ట్రుడు భయపడి భీష్ముణ్ణి, విదురుణ్ణి, మంత్రులను, పురోహితులను పిలిపించి, ఇదివరకే మా వంశంలో యుధిష్ఠిరుడు పుట్టాడు కదా, ఇప్పుడు పుట్టిన వాడికి రాజ్యార్హత ఉంటుందా? కొంచెం ఆలోచించి చెప్పండి అని అడిగాడు. దానికి వాళ్ళు, మహారాజా, వీడు పుట్టగానే దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. వీడు వంశనాశకుడు. వీడిని వదిలేయి, 100 మంది కొడుకులలో ఒకడు లేకపోతేనే అని అన్నారు. విదురుడు కూడా ఆ మాటే చెప్పాడు. కానీ పుత్రప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు వాళ్ల మాటలు వినిపించుకోలేదు. ఈ విధంగా మొట్టమొదటి దుర్యోధనుడు పుట్టాడు. తర్వాత క్రమంగా దుశ్శాసనుడు, దుస్సహుడు మొదలుగా కొడుకులు, దుశ్శల అనే కూతురు పుట్టారు. గాంధారి గర్భవతిగా ఉన్న కాలంలో ఆమెకు బదులుగా తనకు పరిచర్యలు చేయడానికి ధృతరాష్ట్రుడు ఒక వైశ్య స్త్రీని చెరదీశాడు. దుర్యోధనాదులు పుట్టిన ఏడే ఆ స్త్రీ ధృతరాష్ట్రుడికి యుయుత్సుడు అనేవాణ్ణి కన్నది. ధృతరాష్ట్రుడు తన కొడుకులందరికీ రాజోచిత విద్యలు నేర్పించి
వారికందరికీ తగిన కన్యలను తెచ్చి వైభవంగా పెళ్లిళ్ళు కూడా చేశాడు. పాండవ జననం. తన భార్యలైన కుంతిని మాద్రిని వెంట పెట్టుకుని అరణ్యాలలో విహరిస్తూ మృగాలను వేటాడడంలో పొద్దుపుచ్చుతున్న పాండురాజు ఒకనాడు కలిసి ఉన్న లేళ్ల మిథునాన్ని కొట్టాడు. అవి నిజానికి లేళ్లు కావు. కిందముడు అనే ముని, ఆయన భార్య లేళ్ల రూపం ధరించి అక్కడ సుఖిస్తున్నారు. చచ్చిపోతూ ఆ ముని, నీవు నీ భార్యలతో కూడినప్పుడు నీకు కూడా మరణం సంభవించునుగాక అని శపించాడు. ఆ ముని దంపతులను చంపినందుకు పాండురాజు చాలా విచారించాడు. అప్పటికింకా అతనికి సంతానం లేదు. ఇక ముందు మునిశాపం వల్ల సంతానం కలిగే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆయన తన భార్యలతో తాను సన్యాసం పుచ్చుకుని అరణ్యవాసం చేస్తానని, వాళ్లు హస్తినాపురానికి తిరిగి వెళ్ళి భీష్మ, ధృతరాష్ట్ర విదురులకు, మిగిలిన వారికి ఈ విషయం చెప్పవలసిందని చెప్పాడు. నీ భార్యలమైన మేము ఎక్కడికి పోతాం, ఎక్కడుంటాం? అందరము కలిసి తపస్సు చేసి ఆయువు తీరాక పుణ్యలోకాలకు పోదాం అన్నారు కుంతి మాద్రి. అందుకు పాండురాజు ఒప్పుకొని పక్షంలో అప్పటికప్పుడే దేహత్యాగం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ల మాట కాదనలేక పాండురాజు వారిద్దరిని తన వెంటనే ఉండనిచ్చి వానప్రస్థం చేయడానికి నిశ్చయించాడు. ముగ్గురు విలువగల తమ వస్త్రాలను, ఆభరణాలను విసర్జించి నారబట్టలు కట్టుకున్నారు. తమ వెంట ఉన్న పరిచారకులను హస్తినాపురానికి పంపేశారు. వాళ్లు దేశాటన చేస్తూ నాగశత పర్వతము, చైత్రరథము, కాలకూటము, హిమవంతము, గంధమాదనము, ఇంద్రద్యుమ్న హ్రదము, హంసకూటము తిరిగి అక్కడక్కడ కొద్ది రోజులుండి శతశృంగ పర్వతం చేరారు. అక్కడ అనేక మంది మునులున్నారు. పాండురాజు వారితో కలిసి తాను కూడా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అయితే అతనికి ఒక అనుమానం కలిగింది. పుత్రులు లేనివాడికి ఎంత తపస్సు చేసినా పుణ్యలోకాలు లభించవు. తనకు సంతాన ప్రాప్తి లేదు. తనతో సమానులు గాని, తనకన్నా ఉత్తములు గాని అయిన వాళ్లకు తన భార్యలు కొడుకులను కంటే వాళ్ళు తనకు క్షత్రజ్ఞులైన కొడుకులవుతారు. తాను కూడా క్షత్రజుడే కదా. ఈ విధంగా అనుకుని పాండురాజు తన అభిప్రాయాన్ని కుంతికి చెప్పాడు. ఇతరుల వల్ల కొడుకుల్ని కనడానికి ఆమె మొదట సమ్మతించలేదు. కానీ పాండురాజు ఆమెను చివరికి ఒప్పించాడు. కుంతి తన భర్తతో, నాకు చిన్నతనంలో దుర్వాస మహాముని ఒక మంత్రం ఉపదేశించాడు. దాన్ని జపించినట్లయితే నేను తలచిన ఏ దేవతైనా సరే వచ్చి నాకు పుత్రప్రాప్తి కలిగిస్తాడు. నేను ఏ దేవతను స్మరించను అని అడిగింది. మరీ మంచిది. కౌరవ వంశానికి రాజు కాబోయేవాడు గొప్ప ధర్మజ్ఞుడే ఉండడం అవసరం. అందుచేత నువ్వు ధర్మదేవతను స్మరించు అన్నాడు పాండురాజు. ఆమె అలాగే చేసి యముణ్ణి ప్రత్యక్షం చేసుకుని అతని అనుగ్రహం వల్ల గర్భవతి అయింది. గాంధారి అప్పటికే 1 సంవత్సరం నుంచి గర్భవతిగా ఉంటోంది. కానీ గాంధారి ఇంకా గర్భవతిగా ఉండగానే కుంతికి కుమారుడు కలిగాడు. ఆశ్రమంలో ఉంటున్న మునులు ఆ పిల్లవాడికి యుధిష్ఠిరుడు అనే నామకరణం చేశారు. తర్వాత కుంతి బలశాలి అయిన కొడుకు కావాలని భర్త కోరిన మీదట వాయుదేవుడికి భీముణ్ణి కన్నది. భీముడు పుడుతూనే ఒక వింత జరిగింది. కుంతి ఆ బిడ్డను తన ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉండగా ఆ ప్రాంతాలకు ఒక పెద్ద పులి వచ్చింది. దాన్ని చూసి కుంతి భయపడి తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి కూడా మర్చిపోయి చివాల్న లేచింది. బిడ్డ ఒక రాతి మీద పడ్డాడు. వెంటనే ఆ రాయి 4గా పగిలింది. అది చూసి అక్కడి వాళ్లంతా దిగ్భ్రమ చెందారు. ఇది జరిగాకనే ఆ బిడ్డకు మునులు భీమసేనుడు అనే పేరు పెట్టారు. పాండురాజుకు లోకోత్తరుడైన మరొక కొడుకును కూడా కనాలనిపించింది. ఆయన కోరికపై ఇంద్రుడి ద్వారా కుంతి అర్జునుణ్ణి కన్నది. హస్తినాపురంలో గాంధారి 100 కొడుకులను కంటే శతశృంగంలో కుంతి 3 కొడుకులను కన్నది. పాండురాజుకు కుంతి చేత ఇంకా కొడుకులను కనిపించాలని ఉంది. కానీ ఆమె ఇంకా ఒప్పుకోలేదు. అయితే మాద్రి ఆయనతో, కుంతి మంత్రప్రభావంతో కొడుకులను కన్నది కదా, కుంతితో సమానురాలైన నేను సంతానం లేకుండా ఎందుకుండాలి? కుంతి నాకు ఆ మంత్రం ఉపదేశిస్తే నేను కూడా పుత్రవతినవుతాను కదా అంది. ఆమె కోరికను పాండురాజు కుంతికి తెలిపాడు. కుంతి మాద్రికి మంత్రం ఉపదేశించింది. మాద్రి అశ్విని దేవతలను ఆరాధించి వారి ద్వారా నకుల సహదేవులు అనే కవల పిల్లలను కన్నది. మాద్రి మంత్రప్రభావంతో ఇంకా పిల్లలను కనేదే. కానీ ఆమె ఒకేసారి 2 దేవతలను ఆహ్వానించింది అని అలిగి కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి మరీ ఉపదేశించనుంది. ఒక్కొక్క ఏడాది తేడాగా పుట్టిన బిడ్డల ముద్దుముచ్చట్లు చూసుకుంటూ పాండురాజు కొంతకాలం గడిపాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపారు. వసుదేవుడు తన పురోహితుడైన కశ్యపుడనే బ్రాహ్మణుడి ద్వారా తన మేనలుళ్లకు బంగారు నగలు, పట్టుబట్టలు, ఆటబొమ్మలు, ఇతర వస్తువులు అన్నీ పంపాడు. పాండురాజు తన పిల్లలకు చౌళము, ఉపనయనము మొదలైనవి చేయించి
అక్కడ ఋషుల చేత వేదాధ్యయనం చేయించాడు. ఇలా కొంతకాలం జరిగాక ఒక వసంతకాలంలో కుంతి బ్రాహ్మణ సమారాధనలో మునిగి ఉన్న సమయంలో పాండురాజు మాద్రిని చూసి కామమోహితుడై ఆమెను కలిసి కిందముడి శాపం తగిలి చనిపోయాడు. చచ్చిపోయిన తన భర్త దగ్గర మాద్రి ఏడుస్తూ ఉండడం చూసి కుంతి, పాండవులు, శతశృంగంలో ఉండే మునులు వచ్చి జరిగిన దానికి ఆశ్చర్యపోయారు. మాద్రి కుంతిని దగ్గరికి పిలిచి పాండురాజు మరణానికి కారణం చెప్పింది. అయ్యో మాద్రి, రాజుకు మునిశాపం ఉందని తెలిసి నేనెంతో జాగ్రత్త పడుతూ వచ్చాను కదా, ఇలా ఎందుకు జరగనిచ్చావు? ఇప్పుడు చేసేదేముంది? పెద్ద భార్యను కనుక నేను సహగమనం చేస్తాను, నువ్వు పిల్లలను దగ్గర పెట్టుకుని పెంచు అంది కుంతి. మాద్రి ఏడుస్తూ, నేను ఎంత ప్రయత్నించి కూడా ఈ ప్రమాదం నిరోధించలేకపోయాను. భర్త ప్రాణాలు కాపాడుకోలేని దాన్ని. ఈ పిల్లలను నేనేం కాపాడగలను? ఈ లోకంలో భర్తను సుఖపెట్టలేకపోయినందుకు మరో లోకంలోనైనా సుఖపెట్టగలనేమో. భర్త వెంట నేనే పోతాను అని కుంతి వద్ద సెలవు పుచ్చుకుని భర్త చితి మీద తాను కూడా కాలిపోయింది. తర్వాత శతశృంగంలో ఉండే మునులు కుంతిని, పాండవులను వెంట పెట్టుకుని మాద్రి, పాండురాజుల అస్థికలను తీసుకుని హస్తినాపురం చేరి జరిగిందంతా భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన కౌరవ ముఖ్యులందరికీ చెప్పారు. పాండురాజు పోయాడని విని భీష్ముడు, ధృతరాష్ట్రుడు చాలా దుఃఖించారు. ధృతరాష్ట్రుడు విదురుడితో చనిపోయిన వారికి యథావిధిగా పరలోక క్రియలు జరిపించమని చెప్పాడు. మాద్రి, పాండురాజుల అస్థికలను పల్లకీలో ఉంచి ఛత్ర చామర లాంఛనాలతో ఊరేగించి గంగలో కలిపారు. నగరంలో నుంచి అసంఖ్యాకులు వాటి వెంట గంగాతీరం చేరారు. 12 రోజుల పాటు అపరక్రియలు జరిగిన మీదట అందరూ నగరానికి తిరిగి వచ్చారు. సత్యవతి వ్యాసుడి సలహాను అనుసరించి తన కోడళ్లైన అంబాలికలను వెంట పెట్టుకుని తపస్సు చేయడానికి అరణ్యాలకు బయలుదేరి వెళ్ళిపోయింది. అక్కడే తపస్సు చేసుకుంటూ ఆ ముగ్గురు జీవితాలు ముగించారు. అది మొదలు పాండవులు, కౌరవులు ధృతరాష్ట్రుడి వద్దనే పెరిగారు. అందరూ కలిసి ఆడుకునేవారు, ఒకరితో ఒకరు పందాలు పడేవారు. అన్ని ఆటలోనూ భీముడిదే పైచేయిగా ఉండేది. అతను తన బలం చూపడానికి ఒక్కసారిగా 10 మందిని ఎత్తుకుని పరుగులు తీసేవాడు. కోపం వస్తే అవతలి వాళ్ళ జుట్టు పట్టుకుని వదిలేవాడు కాడు. ఈతలు కొట్టేటప్పుడు 10-12 మందిని ఒకేసారి నీటిలో అదిమి పెట్టేవాడు. పిల్లలు పళ్ల కోసం చెట్టెక్కితే మాను పట్టి ఊపి వేళ్లతో సహా చెట్టును కూలదోయడానికి చూసేవాడు. కింద పడిపోతాము అని చెట్టు మీద పిల్లలు హడలి చచ్చేవాళ్ళు. భీముడికి ఇలా చేయడంలో దుర్బుద్ధి ఏమీ లేకపోయినా అతని చెలగాట మిగిలిన వాళ్లకు ప్రాణ సంకటంగా ఉండేది. భీముడి అపార బలం చూస్తే దుర్యోధనుడికి మహా ఈర్ష్యగా ఉండేది. ఆ భీముడు ఒక్కడు చేస్తే మిగిలిన వాళ్ళంతా తను చెప్పినట్టు వింటారు అని దురాలోచన అతనికి కలిగింది. అందుకు తగిన అవకాశమే త్వరగా చిక్కలేదు. గంగా తీరాన ప్రమాణకోటి స్థలం అనే చోటుంది. అక్కడ జలక్రీడలు జరపడానికి అనుకూలంగా 4 వైపులా మెట్లు గల క్రీడా సరస్సులు, ఉద్యానవనాలు, ఎత్తైన మేడలు మొదలైనవి దుర్యోధనుడు కట్టించుకున్నాడు. ఒకరోజు రాజకుమారులందరూ అక్కడికి వెళ్ళి విహరించడానికి నిర్ణయం జరిగింది. రకరకాల భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు మొదలైనవి తయారయ్యాయి. వాటిని సేవకులు ప్రమాణ కోటి స్థలానికి తీసుకుపోయారు. రాజకుమారులతో కలిసి పాండవులు కూడా విహారానికి వెళ్లారు. తెచ్చిన ఆహార పదార్థాలను అందరితో పాటు పాండవులు కూడా తిన్నారు. అయితే దుర్యోధనుడు భీముడి పక్కన చేరి ఎంతో ప్రేమగా కబుర్లు చెప్తూ అతని చేత విషం కలిపిన భక్ష్యాలు తినిపించాడు. భీముడికి ఏమాత్రం అనుమానం కలగలేదు. అతను మిగిలిన వాళ్లతో పాటు జలక్రీడలాడి విషం పనిచేయడం ఆరంభించేసరికి వికారం పుట్టి గంగా తీరాన చల్లగాలి కొట్టే చోట పడుకుని స్పృహ తప్పి పడిపోయాడు. తన ఎత్తు పారినందుకు సంతోషించి దుర్యోధనుడు భీముడి కాళ్ళు చేతులు గట్టిగా తీగలతో బంధించి గంగలోని లోతైన మడుగులో అతన్ని పారేశాడు. ఇవేవి భీముడికి తెలియలేదు. అతను తిన్నగా పాతాళలోకానికి దిగిపోయాడు. అక్కడ అతన్ని విషపు పాములు కాటు వేశాయి. వాటి విషంతో దుర్యోధనుడు పెట్టిన విషం విరిగిపోయి భీముడికి స్పృహ వచ్చింది. తన చేతిలో కాళ్ళు కట్టివేసినట్టు తెలుసుకుని అతను గట్టిగా ఒళ్ళు విరుచుకుని బంధాలన్నిటిని తెంపేసి తనను కరిచే పాములను పట్టుకుని చంపడం మొదలుపెట్టాడు. ఆ సంగతి వాసుకి తెలిసింది. వాసుకి వచ్చి భీముడిని చూసి అతను తన బంధువే అని గ్రహించాడు. ఎందుకంటే కుంతి తండ్రి అయిన శూరుడు వాసుకి చెల్లెలి కొడుకు. అందుచేత వాసుకి భీముడిని తీసుకుపోయి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వగల రసాన్ని తాగించాడు. భీముడు ఆ రసాన్ని 8 కుండలు తాగి సుఖంగా నిద్రపోయాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.